అసలు మనకు కోరికలే లేకుండా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి మార్గంలో మనల్ని నడపడానికి పూజ్య శ్రీ స్వామీజీ వారు ఎంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. చింత తీర్చునితడు చెంత చేర్చుటకును. మొదట్లో వారి వద్దకు వచ్చినప్పుడు మనం ఏదో సమస్యలు చెప్పుకుంటాం, చెప్పినప్పుడు దాన్ని తీరుస్తారు, బాగు చేస్తారు. ఎందుకు అంటే దగ్గర అవుతాడు కదా అని చెప్పేసి. ఆ తర్వాత కొంతకాలానికి వింతలెన్నో చేయు విష్ణు వల్లే, మహావిష్ణువులాగా ఎన్నో వింతలు లీలలో కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు? పాపం దగ్గర చేసుకోవడానికి. చెంత చేరినంత సరే ఇంకా దగ్గరికి వచ్చేసాడు కదా, భక్తుడైపోయాడు, శిష్యుడైపోయాడు. అప్పుడు చెంత చేరినంత చిత్తశుద్ధి చేసి శక్తి ధారపోయు భక్తులకును. చెంత చేరిన తర్వాత వారి యొక్క శక్తిని అంతా కూడా ఉపయోగించి ఆ శక్తిని భక్తులకు ధారపోసి ఏం చేస్తారట? చిత్తశుద్ధి చేస్తారు, మన మనస్సును శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత మనల్ని ఏ విధంగా మారుస్తారో, మనం ఆ తర్వాత ఏ విధంగా ఉంటామంటే, కోరికలను విడచి మారినట్టి భక్త కోటి కలదు దత్త పీఠములకు సచిదానంద విభుడు సన్మార్గమును చూపి ముక్తి కలుగజేయు భక్తులకును. ఇన్ని మాయలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని ఎందుకు చేస్తారంటే ఎప్పటికైనా ఒకరోజు మనం కోరికలు లేనటువంటి స్థితికి మనం పెడతాం కదా అని చెప్పేసి వారి యొక్క ఆశ తప్ప ఇంకేమీ కాదు. మనకు నిజంగా